ఇప్పుడు మనం 2024వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 30 తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, అలాగే మహాశివరాత్రి గడియ ఉంది, అలాగే హోళికా పౌర్ణమి గడియ ఉంది, వారి పేరు బలం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం, శుభయోగం అశుభయోగం మన జానకిని అడిగి చూద్దామండి. జానకి కుంభరాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం చూడు. కుంభరాశి వారి జాతకంలో వచ్చిండు మురళీకృష్ణుడు వచ్చిండు, గోల గోపన్న వచ్చిండు. కుంభరాశి వారి జాతకానికి ఎల్నాటి శని ప్రభావం ఉన్నా మాత్రం అయినా సరే వారికి గురుబలం, రాహుబలం, కేతుబలం అధికంగా ఉందండి. వారు ఏకచక్రధారి అయ్యే అవకాశం ఉంది. 100 మంది ఒక చోట అయినా వారు ఒక్కరు ఒక చోట అయ్యి మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంది. స్త్రీలకు చాలా వరకు అధికమైన ఫలితాలు కనబడతాయండి వారి పేరు మీద. అలాగే ధన విషయంలో, రుణ విషయంలో, ఏ విషయంలో అయినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆదాయం విషయంలో చూడాలంటే మాత్రం ఆదాయం 11, ఖర్చు 5, 6 రూపాయలు లాభం ఉంటుంది. అలాగే వీరి జాతకంలో సాయం చేసేది 7, ఏడిచేది 8 మంది, ఒకరు ఎక్కువనే ఉంటారు. నూతన కార్యాలు ప్రారంభించాలనుకునే వారికి టైం తీసుకోవడం మంచిది. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి శివరాత్రి తర్వాత కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే రాజకీయ రంగంలో అయితే తిరుగు ఉండదు వారి జాతకంలో. దరిద్రానికి దానం కూడా ఎక్కువ అంటారు. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంటుందండి వీరి పేరు మీద. ధనం ఎంత ఖర్చు అయినా సరే అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అన్నదమ్ములతో వైరుధ్యాలు, విరోధాలు, చిక్కులు, చికాకులు ఉన్నవారు వాటిని రాజీ చేసుకోవడం మంచిది. భూమి తగాదాలున్నా, కోర్టు తగాదాలున్నా, గట్టు తగాదాలున్నా, పొలం తగాదాలున్నా, ఇంటి తగాదాలున్నా అలాంటి వాటిని పరిష్కారం చేసుకోవడం మంచిదండి. ముఖ్యంగా రక్త సంబంధికుల వారితో మాత్రం చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ధనకారకుడు, విద్యాకారకుడు, సంతానకారకుడు, అలాగే కుటుంబకారకుడు, గౌరవకారకుడు, గురుగ్రహం చాలా వరకు అనుకూలం ఉందండి. అనుకూల పని జయమయ్యే అవకాశం ఉంది, కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపార విషయంలో వ్యాపారస్తులకు కలిసి వస్తుంది, ఉద్యోగ విషయంలో ఉద్యోగస్తులకు కలిసి వస్తుంది, చేతి వృత్తి పనిదారులకు చేతి వృత్తిల పని కలిసి వస్తుంది. ఇక శనేశ్వరుడు ఆయుష్కారకుడు, కర్మకారకుడు, క్రియాకారకుడు, అలాగే మాత్రం కష్టకారకుడు, శ్రమకారకుడు, నరాల మీద ఎఫెక్ట్ చూపించేవాడు, అలాగే మాత్రం పట్టుదల చూపించేవాడు, రాజయోగం తెప్పించేవాడు, అలాగే సనాతన ధర్మం పాటించేవాడు, ఆ ఈశ్వర అనుగ్రహం పొందించేవాడు. శనేశ్వరుడు వీరి పేరు మీద కొద్దిపాటి వీరికి దోషంలో ఉన్నా కానీ మాత్రం వారికి తప్పకుండా మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే మోక్షకారకుడు రాహుకేతులు మంచిగా ఉన్నారు, జ్ఞానకారకులు మోక్షకారకులు రాహుకేతులు మంచిగా ఉన్నారు. కాబట్టి వారి వలన వీరికి చాలా వరకు మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. నవగ్రహాల్లో వీరికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 6 గ్రహాలు అనుకూలంగా లేవండి. కళాకారులు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరు దొంగల పోయినా, దొరల పోయినా, తక్కువల పోయినా, ఎక్కువల పోయినా, కులంలో పోయినా, వితార కులంలో పోయినా, ఈ రాష్ట్రంలో అయినా, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా సరే వారి వాగ్దాటి చతుర్యంతో గెలిచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మామూలు మనుషులతో పాటు వారితోని పనికిరాని మనుషులతో కూడా మాటలు పడే అవకాశం ఉన్నది. వీరు జాతకంలో నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి. మాట పట్టింపులు పట్టించుకోవద్దండి. ఒక చెవుల వినాలి, ఒక చెవుల వదిలిపెట్టాలి. ప్రతి ఒక్కరితో విరోధభావం మాత్రం పెట్టుకోవద్దు. పెట్టుకుంటే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక వివాహం చేసుకోవాలనుకునేవారు, చేయాలనుకునేవారు టైం తీసుకోవడం చాలా వరకు శుభయోగం అండి. అలాగే సంతానం నుంచి ఇబ్బందులు వస్తున్నవారు, చికాకులు వస్తున్నవారు ఓపిక తీసుకోవడం మంచిది. ఆకస్మికంగా గృహంలో మాత్రం సంతానం మీద కానీ, సంసారం మీద కానీ, భార్య భర్తల మీద కానీ, కుటుంబంలో ఎవరికైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నీళ్లు రాకముందే గట్టు కట్టుకోవాలనుకుంటారు, మనం ఎవరైనా కట్టాలంటారు. కాబట్టి ఏదైనా ఇబ్బందులు చిక్కులు రాకముందే వీరు శనేశ్వరుని శాంతి చేపించుకోవడం, వీలైతే మాత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేయటం, లేదా శ్రీకాళహస్తీశ్వరునికి దర్శనం చేయటం. అలాగే తూర్పుగోదావరి జిల్లా మందపల్లి అనే గ్రామంలో శనేశ్వరుని ఆలయం ఉంది, అక్కడ పోయిన శనేశ్వరుని శాంతి చేపించుకోవడం. లేదా షిరిడీ ప్రాంతంలో కూడా శనేశ్వరుని ఆలయం ఉందండి, శని సింగనాపూర్ అని. ఆ ఆలయంలో కూడా పూజ చేపించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ప్రత్యేకమైన ఆలయాలు అవి చేపిస్తే వారి మీద ఉన్న చిక్కులు చికాకులు
దారిద్ర బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి వారి జాతకంలో. ముఖ్యంగా వారి పేరు మీద మాత్రం ధన విషయంలో, ధాన్య విషయంలో, కుటుంబ విషయంలో, ఆరోగ్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రాజకీయ రంగంలో మంచిగా ఉంటుంది. ఇక వ్యాపార విషయం చూడాలంటే మాత్రం వీరికి చాలా వరకు జాయింట్ వ్యాపారం కలిసి వస్తుందండి. వీరు ఒక్కరితోని మాత్రం ఏ పని జరిపించుకోలేరండి, ఇతరులతో సహకారం పొందాల్సి వస్తుంది. వీరు ఎంత మంచి చెప్పినా వినని పొజిషన్ ఉంటుంది. కానీ వింటే ఇతరుల ఇష్టం, వినకపోతే వాళ్ళ కర్మ అనుకోవాల్సిందే తప్ప బలవంతాన ఇతరుల మీద మాత్రం పని రుద్దవద్దండి. అలాగే విద్యార్థులకు విద్యా విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. పెండింగ్లో పడ్డ పనులు తప్పకుండా వారికి దరి చేరుతాయండి. బ్యాంకు లోన్ రుణం పొందాలనుకునే వారికి భగవంతుడి దయ వలన ఒక దారి దొరికే అవకాశం ఉంది. వీరు ఖచ్చితంగా మహాశివరాత్రి ఘడియల మాత్రం ఆ కరెక్ట్ శివునికి పూజ చేయాలి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం శనీశ్వరునికి పూజ చేయాలి. వీరి జాతకంలో అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం ఏది చేసినా పర్వాలేదు, శుభయోగాలు కలిసి వస్తాయి అని పెద్దల ఆస్తి ఉన్న, ఆస్తి తగాదులున్నా, కోర్టు కేసులున్నా అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి, కలిసి వచ్చే అవకాశం ఉందండి. వీరి పేరు మీద అంశబలం మంచిగా ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి 3-4 సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఆరోగ్య విషయంలో ఏమైనా ఇబ్బందులు, చిక్కులు చికాకులు ఉంటే అవి తొలగిపోయే అవకాశం ఉన్నదండి వీరి పేరు మీద. అలాగే ముఖ్యంగా రక్త సంబంధికులు అంటే మేనమాల తరపు వారు కావచ్చు, లేదా తండ్రి తరపు వారు కావచ్చు, వారితో చాలా జాగ్రత్తగా డీలింగ్స్ చేయాలి. మీ మాటని వారు విపరీతంగా అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అపార్థం చేసుకుంటే విపరీత ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా ప్రపంచంలో అన్నిటికి మించింది రెండే దరిద్రాలండి. ఒకటి నిర్లక్ష్యం, రెండవది అపార్థం. నిర్లక్ష్యం మూలంగా మాత్రం చాలా వరకు నష్టాలు జరుగుతూ ఉంటాయి. రెండవది అపార్థం చేసుకోవడం, అపార్థంగా ఆలోచించడం, ఈ రెండు మూలంగా కూడా ఇబ్బందులు వస్తాయి. ఈ రెండు తొలగినాయనుకో మాత్రం ఈ రాశి వారికి తెలుగు ఉండదు. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం చాలా వరకు మాత్రం మంచి ఘడియలు రాబోతున్నాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి శతభిష నక్షత్రం, శతతార నక్షత్రం వారు కావచ్చు, పూర్వభద్ర నక్షత్రం కావచ్చు, కుంభరాశి వారు కావచ్చు, కుంభలగ్నంలో పుట్టిన వారు కావచ్చు, చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయాత్.